వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అమెరికాలో అత్యంత విద్యాధిక మతవర్గం హిందువులేనని ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన ఒక సర్వే నివేదిక వెల్లడించింది. యూదులు అత్యంత విద్యాధికుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. వివిధ మతవర్గాల స్థితిగతులపై 2023-24లో నిర్వహించిన రిలీజియస్ ల్యాండ్స్కేప్ సమగ్ర సర్వే RLSలో వెలువడిన గణాంకాల ఆధారంగా ఈ అధ్యయన నివేదిక వెలువరించారు. అమెరికాలో నివసిస్తున్న ప్రతి 10 మందిలో హిందువుల్లో 7 అంటే 70% మంది పట్టభద్రులు కాగా, యూదుల్లో 65% మందికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లు గుర్తించారు. అమెరికా మొత్తం జనాభాలో పట్టభద్రులు సరాసరిన 35% మాత్రమే. జాతీయ సరాసరి కన్నా ఎక్కువ శాతం మంది ముస్లింలు, బౌద్ధులు, సనాతన క్రైస్తవులు, సాధారణ ప్రొటెస్టెంట్ క్రైస్తవులు పట్టభద్రులుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇవాంజెలికన్ ప్రొటెస్టెంట్స్, క్యాథలికులు జాతీయ సరాసరి కన్నా తక్కువ సంఖ్యలో పట్టభద్రులని వెల్లడించింది. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు అత్యధికులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వస్తున్నందుకు వారిలో పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలియజేసింది. దీనికోసం 2023-24 మధ్య 36,908 మందిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా అమెరికాలో అత్యధికంగా చదువుకున్న మేధావులు ఎవరంటే హిందువులేనట. చాలా గర్వంగా ఉంది ఒక హిందువుగా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది అండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.